ఎట్లున్నాయమ్మా బియ్యం అవి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇవి మార్కెట్లో ఎట్లా ఉంది రేటు బియ్యం? ఇప్పుడు ఈ సన్న బియ్యం ఎంత ధర పడుతుంది? బియ్యం బాగానే ఉన్నాయి. బియ్యానికి మార్కెట్ ఎట్లా ఉన్నాయి? మార్కెట్ ఆ ధరలు ఇప్పుడు 80 ఉన్నాయి, 70 ఉన్నాయి కిలోకు. ఏమి కొంటాం? పేదోళ్ళం పని చేసుకొని తినేటోళ్ళం చెప్పు గట్ల కదా. ఇప్పుడు ఇన్ని రోజులు తెచ్చినా కూడా మేము వండుకొని తిన్నాం. మాకు లేదు పొలం చిలక ఏం లేదు, మేము వండుకొని తిన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా మంచిగా ఇవే తింటాం. అప్పుడు కొంచెం దొడ్డుగుండే కాబట్టి దోశలు గిట్లా పోసుకొని తిన్నాం. మేము అమ్ముకోలే బియ్యం అసలే, మేము తింటాం ఇవి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఇంత సన్నగా ఉన్నాయి కదా, వండుకొని తింటాం. ఏం చేస్తాం ఇంకా మేము మంచిగా మాకు ఇచ్చినందుకు మాకు సంతోషం అవుతుంది. సన్న బియ్యంతో ఎట్లాంటి ఉపయోగం అనుకుంటారు? సన్న బియ్యంతో ఇన్ని రోజులు దొడ్డు బియ్యంతో కొంత తినలేక బాధపడే వాళ్ళం అండి. ఇక పొద్దున్న దాకా పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, తినాలంటే కొంచెం ఇబ్బంది పడేది. కొంచెం కడుపు నొప్పి రావడం, అరగకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. హెల్త్ పరంగానే అయితే అవే బాగుంటాయి అని అన్నారు, కానీ కొంతమందికి అరగకపోయేది కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కనుక గవర్నమెంట్కు మేము ఎంతో నిజంగా మహిళలను చాలా సంతోషపడుతున్నాం. అంటే ఇదివరకు ఆ దొడ్డు బియ్యాన్ని ఏం చేసేవాళ్ళు మరి? తినేవాళ్ళ మీరు వండుకొని? ఎట్లా తినేవాళ్ళు అండి. కొంతమంది ఇక పడని వాళ్ళు ఏం చేసేదంటే బయట ఎవరికన్నా ఇవ్వడం కానీ, పిండి పట్టించుకోవడం కానీ అట్లా చేసుకునేదండి. ఇప్పుడు బియ్యం సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎట్లా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు?